కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఇందాక ఇదే. మాస్టర్ బెడ్రూమ్లో మనము వాయువ్యం లోపలికి టాయిలెట్ నిర్మాణము. మాస్టర్ బెడ్రూమ్లో ఎప్పుడైనా సరే స్క్వేర్ మోడల్ తీసుకుంటే స్క్వేర్ మోడల్ లోపలికే మనం టాయిలెట్ నిర్మాణాలు రావాలని చెబుతూ ఉంటాం. ఈ విధంగా వాయువ్యాన్ని పెంచుతూ రూమ్ తీసుకోవద్దని చెబుతూ ఉంటాం. ఎప్పుడు అది చెబుతామంటే ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉండి వారి విస్తీర్ణము చాలా వరకు అంటే ఏ దానికైనా అనువుగా మనం చేసుకోగలిగేదానికి పక్కా మనకు ఈ కొలతలతో మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే రూము లోపలికి మాత్రమే మనం టాయిలెట్ నిర్మాణాలు చేయడం జరుగుతూ ఉంది. వీరికి అంత విస్తీర్ణం లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి టాయిలెట్ మనం వాయువ్యం లోపలికి తీసుకొని పెట్టవలసి వచ్చింది. కాబట్టి దీనివల్ల మనకు దోషం లేదు. కొన్ని ఇళ్లకు మనకు సెట్టు కాని విధంగా ఉంటాయి కాబట్టి ఇలా కొన్ని తప్పనిసరిగా మనం పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తిరిగినటువంటి ఇళ్లకు మనం ఏవైనా సరే ఇలాంటి మార్పులు కనుక డిగ్రీలకు అనుగుణంగా మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తుంది. పేరు శ్రీకాంత్. మనం రావడం వీరింటికి చాలా మంచి పని అయింది. వీరు మనల్ని ఆహ్వానించినటువంటి కారణం కూడా వీరికి సంతృప్తికరంగా మనం అన్ని విషయాలు కూడా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఏమయ్యా మీకేమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? చెప్పారా? ఎలాంటి అనుమానాలు లేకుండా మీకు క్లారిటీగా చెప్పడం జరిగిందా? నన్ను పిలిపించడం ద్వారా మీకు మేలే జరిగిందంటారా? సంతోషం. కాబట్టి వీరికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా మనము క్లారిటీగా నివృత్తి చేయడం జరిగింది. డిగ్రీలకు అనుగుణంగా ఏ గృహాన్ని నిర్మించుకున్నా సరే అది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పదే పదే చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. వెళ్ళొద్దు.